హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది పొద్దున్నే మార్నింగ్ వ్లాగ్ మార్నింగ్ రొటీన్. ఈ విధంగా అయితే పాలు పెట్టేసి ఇంక బియ్యం తీసుకొని, బియ్యం కూడా కడిగి పొయ్యి మీద పెట్టేస్తా అండి. ఈ విధంగా బియ్యం కూడా కడిగేసి ఇంక ఉప్పేసేసి పెట్టేసిన. ఇంక పప్పుకు కూడా బ్యాళ్ళు రెడీ చేస్తన్నా. పప్పు కూడా చేసేసి ఇంక టిఫిన్ అయితే చపాతీ, చిక్కుడుగాయ తాలింపు చేస్తన్నా. బ్యాళ్ళు కడిగేసి ఇంకా మెంతాకు పప్పు అండి. మెంతాకు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఏసేసి ఇంక చింతపండు, ఉప్పు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, తగినంత పసుపు కూడా ఏసేసి ఇంకా కుక్కర్‌లో ఒక 5, 6 విజిల్లొచ్చేంత వరకు ఉడకనిచ్చుకున్న. ఆ సైడ్ అన్నము, ఈ సైడ్ పాలు కూడా ఉన్నాయి చూడండి. ఈ విధంగా అయితే పప్పయితే పెట్టేసినా. పప్పు పెట్టేసిన తర్వాత 4, 5 విజిల్లొచ్చేంత వరకు ఉడకనిచ్చుకుంటా అండి. ఇంక పాలైతే పొంగొచ్చినాయి. ఇప్పుడు ఈ విధంగా పప్పుకు రెడీ చేసే లోపల ఇంక కాఫీ అయితే తాగేసి మిగతా పనులైతే చేస్తా అండి. ఈ విధంగా కాఫీ అయితే తాగేస్తున్నా. ఇంక చిక్కుడుగాయలు కూడా తీసుకున్నా. అప్పటికప్పుడు ఒలుచుకొని చిక్కుడుగాయలు కూడా వెంటనే అన్నీ తాలింపు, చిక్కుడుగాయలు తాలింపు, పప్పు, అన్నం కూడా చేసేసిన. చిక్కుడుగాయలు ఒలుచుకునే లోపల ఇంక అన్నం కూడా ఉడికిపోయింది. ఇంక అన్నం ఉంచేసి చిక్కుడుగాయలు కూడా 3 విజిల్లొచ్చేంత వరకు ఉడికించుకున్న. బాగా కడిగి కొంచెం ఉప్పేసేసి ఇంక ఆ తర్వాత అవన్నీ ఉడికే లోపల ఇంక పిండి కూడా కలిపేస్తానండి. చపాతీకి పిండి కూడా కలిపేసి చపాతీ అయితే చేస్తాను. ఈ విధంగా ఇంక శనగిత్తనాలు, చిక్కుడుగాయలు తాలింపుకి శనగిత్తనాలు ఏయించుకొని ఇంక పొడి కొట్టుకుంటున్నా. కారం, శనగిత్తనాల పొడి తాలింపులోకి ఈ విధంగా అన్నీ ఏసేసి తాలింపు చేసేస్తానండి. శనగిత్తనాలు ఏయించుకొని ఇంక మిరప్పొడి, కొంచెం తెల్లగడ్డ ఏసేసి తాలింపయితే చేసేసిన. ఇంగా తాలింపు అవన్నీ ఏసుకునే లోపల ఇంక తాలింపు కూడా రెడీ అయిపోతుందండి. మిక్సీ పట్టేసుకున్న ఆ సైడు. పప్పుకు కూడా తిరగమాతేసేస్తున్నా. పప్పయితే ఎనిపేసి ఈ విధంగా పప్పు తిరగమాతేస్తేనే తాలింపు కూడా తిరగమాతేసేస్తాం. ఉడికిండేవి చల్లగా కావాల గదా! అందుకని ఇంకా కొంచెం పక్కకు పెట్టేసినాను. ఈడైతే పప్పు తిరగమాతేసేసిన. వెంటనే అట్లనే ఇంక తాలింపు కూడా తిరగమాతేసేస్తానండి. తాలింపు కూడా తిరగమాతేసేస్తన్నా. తాలింపు తర్వాత అయిపోతానే ఇంక చపాతీ చేసేస్తాను. కలిపి పెట్టేసినా గదా ముందే. ఈ విధంగా అయితే మార్నింగ్ టకటక పనులన్నీ టిఫను, లంచు అన్నీ చేసేస్తున్నా అండి. ఈరోజు చిన్నోడైతే కూడా పెద్ద పిల్లోనికోటి లంచ్ బాక్స్ కట్టిచ్చేసిన. ఇక్కడ చపాతీ చేసేసుకుంటున్నా. తాలింపుకి తిరగమాతేసేసి చపాతీ చేసుకొని ఇంక పిల్లోనికి పెద్దోనికైతే పెట్టిచ్చేస్తన్నా తినేయమని. ఇంక చిన్నోడికి కూడా పెట్టేసా. స్కూలుకైతే పోలే. పెద్దోనితో పాటు తినేస్తాడు. చిన్నోనికైతే తాలింపు వద్దంట. పప్పయితే ఏసుకున్నాడు. ఈ విధంగా అయితే లంచు, టిఫను అన్నీ చేసేసినాయండి. ఇంక మధ్యాహ్నంకి పప్పు, అన్నము లంచ్‌లోకి కొంచెం తాలింపు కూడా ఉంటుంది. ఇక్కడైతే క్యారీ కట్టేస్తన్నా. ఇద్దరికి ఇచ్చేసి టకటక బాబుకి పెద్ద అబ్బాయికి చపాతీ కూడా కావాలంట. అందుకని చపాతీ, కొంచెం అన్నం 2 పెట్టేస్తా ఈరోజైతే. ఈ విధంగా అయితే లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసినా పెద్ద పిల్లోనికి. ఇంకా ఇవన్నీ చేసే లోపల సింక్ నిండా సామాన్లయిపోయినాయి. ఇంక సింక్ నిండా ఉండే సామాన్లు కూడా కడిగేసి గ్యాస్ బండ క్లీన్ చేసేదే ఉండేది. ఆ తర్వాత మేము తింటాము. ఈ విధంగా అయితే రొటీన్ మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. డైలీ రొటీన్ ఈ విధంగా అయితే గడుస్తుంది మా ఇంట్లో. అందరి ఇళ్లలో ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటుందిలెండి. ఈ విధంగా అయితే నేను పనులన్నీ చేసేస్తన్నా. ఎన్ని సామాన్లు పడిపోయినాయండి సింక్ నిండా, గంప నిండా అయిపోయినాయి సామాన్లు. అన్ని సామాన్లు పడిపోయినాయి. టిఫను, లంచు అన్నీ కాబట్టి ఇంక ఈ విధంగా సామాన్లన్నీ కడిగేసి ఇంక ఇవన్నీ సర్దేసి గ్యాస్ బండ క్లీన్ చేసేదండి. చూడండి గ్యాస్ బండ ఈ విధంగా క్లీన్ చేసేసిన. గ్యాస్ కూడా క్లీన్ చేసేసిన. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా.